స్వచ్ఛ భారత్ లో భాగంగా క్లీన్ హైదరాబాద్ కోసం ప్రయత్నిస్తున్నారు బల్దియా అధికారులు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో టాప్ ర్యాంకింగ్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం చట్టాలు కఠినంగా అమలు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో 21 లక్షల కుటుంబాలకు ఇంటింటా 2 డస్ట్బిన్స్ అందించిన జీహెచ్ఎంసీ తడి పొడి చెత్త వేరు చేయాలని ఆటో ట్రాలీలు కూడా ఇచ్చింది. అది అనుకున్న స్థాయిలో అమలు కాకపోవడంతో ఇప్పుడు మరింత సీరియస్ గా శ్రద్ధ పెట్టింది బల్దియా. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్లపైన చెత్త వేస్తున్నారు. దాంతో ఇలా చెత్త వేసే వ్యక్తులు, సంస్థలపై చర్య తీసుకుంటేనే మార్పు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. బహిరంగ మలామూత్ర విసర్జనపై సీరియస్ గా దృష్టి పెట్టిన జీహెచ్ఎంసీ 12 ఏళ్ల తర్వాత మొబైల్ కోర్టులు ఏర్పాటు చేసి జరిమానాలు విధిస్తోంది. వారి దగ్గర 200 నుంచి 500 రూపాయల దాకా ఫైన్ వేస్తున్నారు. గ్రేటర్ లో 109 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ ను కొత్తగా ఏర్పాటు చేసిన బల్దియా రోడ్ల పక్క విసర్జన చేసే వారిపై చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 22,760 రూపాయలు జరిమానా వసూలు చేసింది. నగరంలో ఫ్లెక్సీలు, కటౌట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. జనవరి 1 నుంచి ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ ఇప్పటి వరకు 7,36,000 జరిమానా వసూలు చేశారు. ఇక చెత్తపై ట్యాక్స్ వేసేందుకు కూడా రెడీ అయింది జీహెచ్ఎంసీ. 100 కిలోలకు పైగా చెత్త వెలువడిన సంస్థల నుంచి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తారు. కిలోకు ₹2.25 చొప్పున యూజర్ ఛార్జీలు చెల్లించాలి. గతంలో కొందరు కోర్టుకెళ్లడంతో కొన్నాళ్లుగా ఈ చెత్త పన్నుల వసూలు నిలిచిపోయింది. ఇన్ని రోజులు నిబంధనలను లైట్ తీసుకున్న జీహెచ్ఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్ తో ఇకపై కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది.